నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఓకే. మనం మళ్ళీ చదువుకుందాం. శబ్ద విచార్ చదువుతున్నాం కదా! అందులోనే ఒక పార్ట్ ఇది प्रयोग के आधार पर. ओके, प्रयोग के आधार पर 2 टाइप्स. అదేంటి? వికారి శబ్ద్, అవికారి. विकारी शब्द అంటే చేంజ్ అవుతూ ఉంటది. అంటే ऐसे शब्द जिनके रूप में लिंग वचन कारक के अनुसार परिवर्तन होते रहते हैं. ఆ వర్డ్స్ ఏంటి? లింగ్ వచన కారక యూజ్ చేసినప్పుడు ఆ వర్డ్ రూపం మారిపోతుంది. అలాంటి వర్డ్స్ నే మనం వికారి శబ్ద్ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. లడకా పడతా. ఓకే, లడకా పడతా హై. ఓకే, ఇప్పుడు లింగ్ మార్చేస్తాం. లడికి గురించి లడికి పడతీ హై. ఇక్కడ తీ వచ్చేసింది అంటే క్రియలో లింగ ద్వారా మార్పు వస్తుంది. అలాగే వచనం చూద్దాం. చూడండి. లడకా పడతా హై. ఓకే, సింగులర్. లడకే పడతే హై. ఇక్కడ తే వచ్చేసింది. చూసారా మార్పింద వచనం వల్ల. అలాగే ఇప్పుడు కారక్. కారకలోని ఎలాగా? లడకా పడతా హై. లడకే కో పడనే దో. ఇక్కడ కో కారక్ యూజ్ చేసేగానే ఇది ఇక్కడ క్రియ మారింది. సో ఇలాంటి చేంజెస్ అన్ని వర్డ్స్ ని వికారి శబ్ద్ అని అంటాం అన్నమాట. ఈ వికారి శబ్ద్ ఎన్ని టైప్స్? 4. అందులోని సంజ్ఞ సర్వనాం విశేషణ్ క్రియ. ఈ 4 వికారి శబ్ద్, మిగతా 4 అవికారి. సో మనం ఒకటి తెలుసుకుందాం. ఓకే, సో వికారి శబ్దులోని మనం ముందు సంజ్ఞ గురించి తెలుసుకుందాం. ఓకే, किसी व्यक्ति वस्तु स्थानीय भाव के नाम को संज्ञा कहते हैं. మీకు ఇంగ్లీష్ తెలుసును. ఓకే, పర్సన్ ప్లేస్ ఆర్ థింగ్స్ నేమ్ ఈజ్ కాల్డ్ నౌన్ అని. సో ఇందులోని ఎగ్జాంపుల్ వ్యక్తి పేరు గణేష్, ప్లేస్ పేరు హైదరాబాద్, థింగ్స్ పేరు కలం. సో ఇది సంజ్ఞలో ఉంటుంది. ఓకే, ఈ సంజ్ఞ కూడా టైప్స్ ఉన్నది. ఏంటి? వ్యక్తివాచక సంజ్ఞ, జాతివాచక సంజ్ఞ, భావవాచక సంజ్ఞ. కొంతమంది 5 టైప్స్ అంటారు. ఈ 3 తర్వాత సమూహవాచక సంజ్ఞ, ద్రవ్యవాచక సంజ్ఞ అంటారు. కొన్ని బుక్కులని ఈ 3 టైప్స్ ఇచ్చి భావచక్కి అంతర్గతలోని ఈ 2 ఉన్నాయి అని చెప్తారు. ఏది ఏమైనా ఎన్ని టైప్స్ కట్టిన అడగడు, సెంటెన్స్ ఇచ్చేసి అది ఏ టైపో అడుగుతాడు. కాబట్టి మనం ఈ 5 బాగా చదువుకుందాం అనమాట. ఓకే, సో ఫస్ట్ వన్ వ్యక్తివాచక్. ఇందులో సింపుల్, ఏ వ్యక్తి పేరైనా ప్లేస్ పేరైనా ఇచ్చి మాట్లాడితే అది వ్యక్తివాచక్ సంజ్ఞ. రామ్ వ్యక్తి, ఢిల్లీ ప్లేస్, గంగా సో ప్లేస్. సో ఈ దీని గురించి స్పెషల్ గా నేమ్ ఉన్నది అంటే అది వ్యక్తివాచక సంజ్ఞ. ఏం లేదు, నేమ్ వచ్చింది అంటే వ్యక్తివాచక సంజ్ఞ. ఇప్పుడు జాతివాచక ఐడెంటిఫై ఎలా చేస్తాము అంటే కిసి సంపూర్ణ జాతీయ వర్గ కా బోధ कराने वाले ఒక వర్గని. ఓకే, సో క్లారిఫై చేస్తుంది. ఎలాగా అంటే నేను అంటాను ఓ లడకాకో బులావ్ అని అంటే ఆ పిల్లడికి పిల్లండి. ఆ పిల్లడు అనేది ఎవరైనా అవ్వచ్చు కదా. రోహన్ అవ్వచ్చు, సోహన్ అవ్వచ్చు, మోహన్ అవ్వచ్చు, గణేష్ అవ్వచ్చు, సురేష్ అవ్వచ్చు. సో వాళ్ళందరినీ కలిపి మనం లడక అనొచ్చు, బాయ్స్ అని. సో అలాంటి వర్డ్స్ జాతీయవాచకం. నది అంటాం, నది మిగే అంటాం, నదికి వెళ్ళారా. ఏ నది? గంగా నదా, యమున నదా, సరస్వత. సో ఏ నది. సో నదికి పేరు ఇవ్వలేదు కాబట్టి అది జాతీయవాచక్. ఇలాగ గంగా నది అని పేరు ఇస్తే అది వ్యక్తివాచక్ సరే. అలాగే పహాడ్. ఓకే, హిల్స్. హిల్ పేరు ఇవ్వలేదు కదా, అందుకే ఇది జాతీయవాచకం. హిమాలయ పర్వతాలు, హిమాలయ. సో హిమాలయ అన్నాను అనుకోండి, అది ఏ వాచకలో వస్తుంది? అది ఏ సంజ్ఞలో వస్తుంది? ఓకే, వ్యక్తివాచక జాతీయవాచక అది చూడండి. అలాగే పుస్తక్. పుస్తక్ అనేది బుక్. బుక్ పేరు మనం చెప్పలేదు కదా, సో అందుకని ఇది జాతీయవాచక. బుక్ పేరు చెప్పామనుకోండి అది వ్యక్తివాచక సంజ్ఞలో వెళ్తుంది. ఓకే, చిన్నది చెప్తాను. యమునా నది. సో అది ఏ సంజ్ఞ? ఓకే, తెలుసుకొని నా కమెంట్స్ లో చెప్పండి. యమునా నది అది వ్యక్తివాచక జాతివాచక అని. ఓకే, నెక్స్ట్ ఏంటి? భావవాచक. ओके, किसी गुण दशा स्वभाव का भाव का नाम होता है. फीलिंग्स अनమాట.
బుడాపా ముసలితనం, మిఠాస్ అబ్బా చాలా తీయగా ఉంది, ఇమాన్దారి హానెస్టీ, బచ్పన్ చిన్నప్పుడు, ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ ఉన్నది భావచక్ సంజ్ఞ అన్నమాట. అలాగే నెక్స్ట్ సమూహ. సమూహ అంటేనే తెలుస్తుంది గ్రూప్, కలెక్టివ్ నౌన్ అని. ఓకే, కొన్ని గ్రూప్ను కలిపేసి మనం ఏది చెప్తామో అది సమూహవాచక సంజ్ఞ. ఫర్ ఎగ్జాంపుల్ సేన, ఓకే సోల్జర్స్ అన్ని కలిపేసి ఉంటుంది సేన. కక్ష, క్లాస్లో ఎంతో మంది పిల్లలు ఉంటారు, సో అది ఒక గ్రూప్. భీడ్ అంటే చాలా క్రౌడ్ అని అర్థం. సో నెక్స్ట్ లోగ్ అంటాం, లోగ్ అన్న మీకు సమూహంలోనే వస్తుంది. ఓకే, మహిళా మండలి, మండల్ అంటాం, సో ఇది కూడా సమూహవాచకలో వెళ్తుంది. ఓకే, గ్రూప్ మెంబర్స్ గురించి మాట్లాడుతున్నారు అంటే అది సమూహవాచక సంజ్ఞ అన్నమాట. లాస్ట్ వన్ ఏంటి, ద్రవ్యవాచక సంజ్ఞ. ద్రవ్య అంటేనే తెలుస్తుంది మెటీరియల్, ద్రవ్ అంటే ద్రవం. ఓకే, ఏది మనం కరిగిస్తే లిక్విడ్ రూపంలో వస్తుందో దాన్ని ద్రవ్యవాచక అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సోనా, సోనా అంటే గోల్డ్, వేడి చేస్తే కరిగిపోతుంది కదా. పానీ, దూద్, చావల్, తేల్, తేల్ అంటే ఆయిల్, ఇవన్నీ ద్రవ్యవాచక సంజ్ఞలో వెళ్తాయి. ఓకే, సో మీకు అర్థమైందా? ఓకే, ద్రవ్యవాచక సంజ్ఞ అర్థమైంది కదా. ఓకే, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలోని సర్వనామం తోటి వద్దాము, సర్వనామం గురించి తెలుసుకుందాం, సర్వనామంకి భేదం ఏంటి, ఏటేటి అని తెలుసుకుందాం. ఓకే, అంతవరకు సెలవు. నచ్చినట్లయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి, కామెంట్స్ కొట్టండి. ఓకే, బాయ్.